వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా షాయింపేట మండలం గోవిందాపూర్ సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు హాస్టల్లో ఉండటం ఇష్టం లేక రాత్రి గోడ దూకి పారిపోయారు. ఈ క్రమంలో గమనించిన స్థానిక వార్డెన్ సిబ్బంది అప్రమత్తమై హాస్టల్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. వెంటనే హాస్టల్ ప్రిన్సిపాల్ కు స్థానిక పోలీస్ స్టేషన్ తల్లిదండ్రులకు సమాచారం అందించి హాస్టల్ చుట్టుపక్కల వెతికారు. హాస్టల్ పక్కనే దాక్కున్న వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ విచారణ చేపట్టారు. హాస్టల్ పరిశీలన చేశారు. విద్యార్థులతో మాట్లాడి సంఘటనపై వాంగ్మూలం తీసుకున్నారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకనే పిల్లలు గోడ దూకి పారిపోయినట్లు హాస్టల్ ప్రత్యేక అధికారి మాధవి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మళ్ళీ ఎప్పుడు జరగకుండా అసలు, ఎందుకంటే పిల్లలంతా మా పిల్లలే సార్. మేము కంపల్సరీ వాళ్ళని మోటివేట్ చేయడం కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ప్రతి విషయంలో పూర్తి బాధ్యత మాదే సార్. మేము కంపల్సరీ టీచర్స్ కూడా సూపర్విజన్ చేస్తున్నారు, నైట్ టైంలో కూడా చేస్తున్నారు, నైట్ వాచ్మెన్ కూడా అలర్ట్ చేసినాం. మేము ఇంతకుముందు కూడా ఒక వేరు స్కూళ్ళలో ఇన్సిడెంట్స్ జరుగుతా అంటే ఖాళీగా ఉన్న రూమ్స్ కూడా లాక్స్ కూడా వేపిస్తున్నాం సార్. చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం. ఇలాంటిది ఎందుకు అసలు పిల్లలు ఉండలేకపోవడం వల్ల అలాంటిది ఒక చిన్న, ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ కొంచెం మీరు రావద్దు ఇంటికి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీళ్ళకేమి ఇక్కడ హాస్టల్ ఉండడం ఇష్టం ఉండలేదు. మేమేమనుకున్నాం అంటే కంపల్సరీ పిల్లల్ని మోటివేషన్ చేస్తాం, అది మా బాధ్యత. ఉంచేలా వాళ్ళని ఇక్కడ హాస్టల్లో ఉండే విధంగా మేము చూసుకోవాలి, పిల్లల్ని ఉంటారని చెప్పేసి మేము మోటివేషన్ చేసినాం సార్. అట్లా పిల్లలు పారిపోతారని మేము ఏం పిల్లలకి చెప్తాం కూడా సార్. పారిపోతే కూడా ఎట్లా జరుగుతుంది, ఏముంటుంది, ఇక్కడ మెయిన్ రోడ్డు లారీస్ వస్తాయి, చాలా మీరు ప్రతి న్యూస్ పేపర్లు అటు ఇటు చూస్తూ ఉంటారు. చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇటు మన చుట్టుపక్కలంతా పొలాలే ఉంటాయి. ఎవ్వరు కూడా తెలియకుండా బయటికి వెళ్ళద్దు, చెప్పకుండా కంపల్సరీ మేము పంపిస్తామనే చెప్తాం సార్. మీరు ఉండలేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంకోసారి మళ్ళీ ఎటువంటి ఇదే కాదు సార్, ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా మేము చూసుకునే బాధ్యత మాది. మా స్టాఫ్ అందరూ మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం సార్. అదే మేడం, మా పేరెంట్స్ అంటే సార్ అమ్మాయి వచ్చింది, ముందు రోజు వచ్చింది సార్. సార్ ముగ్గురు కూడా న్యూస్ స్టూడెంట్స్. పెదకొడపాక గ్రామంలోని కేజీబీబీ ఇన్స్టిట్యూట్లో నిన్న రాత్రి ముగ్గురు పిల్లలు మిస్సింగ్ అని చెప్పి ఒక సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ పిల్లలను కూడా విచారణ చేయడం జరిగింది. దాంట్లో ముగ్గురు పిల్లలు అక్షయ, సాత్విక, తర్వాత అశ్విక అని ముగ్గురు పిల్లలు నిన్న నైట్ సుమారుగా 2:30కు గోడ దూకేసి, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన గోడ దూకేసి బయటికి వెళ్ళినట్టుగా చెప్తూ ఉన్నారు. సరే, దీనికి గల కారణం ఏంటిది అని చెప్పి పిల్లలను అడిగితే మీకు ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అని వాళ్ళను డీటెయిల్గా విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో వాళ్ళ పిల్లలు చెప్పేది ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి చదవడం అనేది ఇంట్రెస్ట్ లేదు. అంటే యాక్చువల్గా హాస్టల్లో వండుకుంటూ చదవడం ఇంట్రెస్ట్ లేదు, ఇంటికాడే ఉండి చదవాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా వాళ్ళ పేరెంట్స్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, పేరెంట్స్ కొంచెం ఫోర్స్గా ఇక్కడే ఉండడం, ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది, ఈ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడం వల్ల వీళ్ళు ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది. పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల మేము ఇక్కడ చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యాము, మేము ఇక్కడ చదవలేము, ఇంటికాడే చదువుకుంటాము అనే ఉద్దేశంలో బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసేసుకొని ముగ్గురు పిల్లలు రాత్రి మన ట్రేస్ ఉంటాయి, ఫ్రూట్ అనే వెజిటేబుల్ ట్రేస్ ఆ గోడ పక్కకు వేసేసుకొని ఆ గోడ దునికేసి రాత్రి బయటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అడ్జసెంట్గా ఉన్న ఇక్కడ ఫీల్డ్స్లలో వాళ్ళు అక్కడ దాచుకోవడం జరిగింది. ఇదే వీళ్ళు ఇన్స్టిట్యూట్ సంబంధించిన నైట్ డ్యూటీలో ఉన్న టీచర్సు రాత్రి సుమారుగా 3:30కి ఐడెంటిఫికేషన్ చేశారు పిల్లలు మిస్సింగ్ అని చెప్పేసి. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది, ప్రిన్సిపాల్ని అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా సెర్చ్ చేశారు. నైటు ఈ సరౌండింగ్స్ మొత్తం సెర్చ్ చేసినా కూడా ఎక్కడ కూడా పిల్లలు ఐడెంటిఫికేషన్ కాలేదు. మార్నింగ్ పొద్దున సుమారుగా 7 గంటలకు అట్లా పిల్లలు ఐడెంటిఫికేషన్ అయిన 7:30కి పిల్లలు టీచర్స్ను పేరెంట్స్ మార్నింగ్ నైటే పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేశారు. టీచర్స్ను